Hi, hello and welcome to KICK Kick. గొడుగు కొనగానే వర్షం రాదు, గొడుగు కొనగానే వర్షం రాదు, పుస్తకం కొనగానే చదువు రాదు, కారు కొనగానే డ్రైవింగ్ రాదు, నా కవిత ఎంత విన్నా మీకు జ్ఞానం రాదు, ఇదంతా చూశాక నాకు బుద్ధి రాదు. సో ఇవాళ షోలో రెండు గ్యాంగ్లు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. జ్వరమొచ్చింది, చెమటొట్టింది, నడపుట్టింది, బెంగొచ్చింది, ఆయొచ్చి సోయొచ్చి సెగులొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు వేమదాన్నుకొచ్చి ఏంటేటో అయిపోతుందో బాబు ఏతంతం ఏతంతం రా నాకేటో అయిపోతుందో బాబు ఏతంతం ఏతంతం రా నన్నడిగితే నాకేం తెలిసే చిత్తరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే నన్నడిగితే నాకేం తెలిసే చిత్తరాగి ఆర్ఎంపీ. సార్ చాలా అద్భుతమైన ఆర్డర్ లో నుంచున్నారు మీరంతా. మేడం గారు మీ పేరు? సౌమ్య. మాస్టర్ వెంకట్. మేడం గారు? దుర్గేశ్వరి. గురుగారు? ఉదయ్. ఆల్ ది బెస్ట్. సో మీ నలుగురు గ్యాంగ్, మీ గ్యాంగ్ కో పేరు డిసైడ్ చేయండి. బంగినపల్లి. ఓకే, సో బంగినపల్లి గ్యాంగ్ మీకు పోటీగా మరో గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ దెం. మంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బోసొక్క ఎసయ్యరో, కరెక్ట్. ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయరో. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట తస్తదియ్య తప్పుకోడు, సంబరాలు చేసుకోర సోగాడు చిన్ని నాయనా. సూపర్, వండర్ఫుల్ గా డాన్స్ చేశారు. ఆవిడ చేశారు, మీతో ముగ్గురు చూశారు. వెరీ గుడ్. మేడం గారు మీ పేరు? అనుష. మాస్టర్? విజయ్ కృష్ణ. ఓకే, మేడం గారు? శ్రావిక. మాస్టర్? భరత్. వెరీ గుడ్. సో మీ గ్యాంగ్ కో పేరు ఉండాలి, డిసైడ్ అవ్వండి. మాది బంగినపల్లి గ్యాంగ్ కాబట్టి వాళ్ళకి సరైన పోటీ ఇవ్వాలంటే మాది నూజివీడు గ్యాంగ్. సో బంగినపల్లి అండ్ నూజివీడు గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఓకే, సో రచ్చరంబోలాలో బంగినపల్లి గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? దుర్గేశ్వరి. ఉదయ్. రండి. మ్యూజిక్ ఆన్. Music on disco move it గో. తెల్లటి మీసాలు. తెల్లటి మీసాలు. తెల్లటి మీసాలు. గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్. థ్యాంక్స్ చేస్తారు. గ్యాస్ స్టవ్. గ్యాస్ 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 డాన్సర్స్. గ్యాస్ స్టవ్. డాన్సర్. గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్. గ్యాస్ డాన్స్ చేస్తారు. గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్. గ్యాస్ డాన్స్. గ్యాస్ ఒక ఇంటికి ఒక సిలిండర్ బెటర్. గ్యాస్ గ్యాస్ తిరిగి ఇచ్చేసాం బెటర్. డాన్సర్. గ్యాస్ గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్. గట్కేసర్. చేస్తారు. గట్కేసర్. గట్కేసర్. మీ కాలేజ్ ఉంది ఆ ఏరియా. గట్కేసర్. అర్థం కాదు. గట్కేసర్. ఆన్సర్. గట్కేసర్. ఆన్సర్. గట్కేసర్. గట్కేసర్. డాన్సెస్. గట్కేసర్. ప్రేమ గొప్పది. ప్రేమ గొప్పది. ప్రేమ గొప్పది. ప్రేమ గొప్పది. ప్రేమ గొప్పది. ప్రేమతో పల్లి. ప్రేమ గొప్పది. ప్రేమతో పల్లి. ప్రేమ గొప్పది. ప్రేమ గొప్పది. ప్రేమతో పల్లి. గొప్పది. ప్రేమతో పల్లి అండి. ప్రేమ ప్రేమ గొప్పది. ప్రేమతో పని. ప్రేమ ఎందుకని గొప్పది. నేనంటే ప్రేమ అంత పలుకు గొప్పది. నీకు. గొప్పది. బొమ్మను గీస్తే. తోపల్లి. బొమ్మలు గీస్తే. ఆ బొమ్మలు పాట ఉంది గీస్తే. బొమ్మరిలో సాంగ్. బొమ్మను గీస్తే అది. బొమ్మలు గీస్తే. చెప్పు. బొమ్మలు గీస్తే. సిద్ధార్థ్ ఉంటాడు. బొమ్మలు గీస్తే. బొమ్మలు అర్థం గీస్తే. కాలేదు. బొమ్మను గీస్తే. కాలేజ్ బంక్. కాలేజ్ బంక్.
కాలేజ్ బంక్ కాలేజ్ బంక్ కాలేజ్ బంక్ కోడి కాలేజ్ కాలేజ్ బంక్ కాలేజ్ 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 బంక్ కాలేజ్ బంక్ కాలేజ్ బంక్ కాలేజ్ బంక్ రైట్ ఆన్సర్. బొమ్మను గీస్తే చెప్పలేదు, ప్రేమ గొప్పది అసలు చెప్పలేదు, గట్కేసర్ డాన్సర్ అంటే ఏంటి గట్కేసర్ అంటే చెప్పలేదు, గ్యాస్ స్టవ్ చెప్పలేదు, తెల్లటి మీసాలు చెప్పావు. సో 2 రైట్ ఆన్సర్స్, 200 పాయింట్స్. ఓకే, బంగినపల్లికి 200 వచ్చాయి. నూసిబీడు మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు? అనుష విజయ్. అనుష అండ్ విజయ్, కమాన్. Music on. Music. Disco. Move it. The time starts in 3, 2, 1, go. Cha cha chi chi. చాచా చీచి Hands back. చాచా చీచి. రాముడి ఫ్రెండ్. రాముడి ఫ్రెండ్ రాముడి రాముడి రామోజీ. రాముడి రామూషి. రాముడి నా రాముడి రాముడి రాముని. డి ది. రాముడి ఫ్రెండ్ రాముది. డి డి రాముది. రాముడి ఫ్రెండ్ రాముడి ఫ్రెండ్. చిచ్చుబుడ్డి. చిచ్చుబుడ్డి చిచ్చు చిచ్చు చిచ్చు. బుడ్డి చిచ్చు పుట్టింది. బుడ్డి 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 చిచ్చు పులి. బుడ్డి చిచ్చుబుడ్డి చిచ్చుబుడ్డి చిచ్చు పుట్టింది. బుడ్డి చిచ్చుబుడ్డి చిచ్చుబుడ్డి. రోజులు మారాయి. రోజులు మారాయి రోజులు సాంబార్. రోజు. రోజులు రోజు. రోజులు రోజులు. మారాయి రోజులో. మారాయి రోజులు మారాయి బాధ రోజు. మారాయి మారాయి పాత రోజులు. మారాయి రోజులు రోజు. మారాయి పాత. మారాయి బాగా. మా బా. మా పా రోజు. మారాయి మాత. మారాయి పా. నెక్స్ట్ రవలి వాళ్ళ అక్క. రవలి రవలి. వాళ్ళ అక్క రవలిక. రవలి రవలి రవలి. వాళ్ళ వాళ్ళ రవలి వాద. అక్క అక్క రవలి వాదన. రవలి వాళ్ళ అక్క రవలి వాళ్ళ అక్క రవలి వారాహి. రవలి వాళ్ళ అక్క రవలి వారధి. రవలి వాళ్ళ అక్క రవలి వాళ్ళ బాణ. అక్క రవలి వాళ్ళ అక్క చెప్పలేదు, రోజులు మారాయి చెప్పలేదు, చిచ్చుబుడ్డి చెప్పావు, రాముడి ఫ్రెండ్ చెప్పాను. చెప్పావు, చాచా చీచి చెప్పావు. 3 రైట్ ఆన్సర్, 300 పాయింట్స్. వెల్ ప్లేడ్. బంగినపల్లి 200 పాయింట్స్, నూజివీడు 300 పాయింట్స్. మనం వచ్చాం సెకండ్ రౌండ్. ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ లోంచి యాజ్ యూజువల్ తెలుసు మీకు, ఒక వీరనారి వస్తారు, వచ్చి మీ టీం ని గెలిపిస్తారు, మిమ్మల్ని అందరినీ ఆదుకుంటారు. రైట్? సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? సౌమ్య అండ్ మీ గ్యాంగ్ నుంచి శ్రావిక రెడీ? లెట్స్ ప్లే సెకండ్ రౌండ్. బొమ్మ పడుద్ది. సో బొమ్మ పడుద్దిలో వీళ్ళ కోసం 4 వీడియోలు తయారు చేశాము. అందులోంచి బీభత్సమైన తేడా క్వశ్చన్లన్నీ నేను రెడీ చేశాను. సో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. ఇంకా లేరండి. అదేంటమ్మా, ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట పని మనిషి చెప్పింది. అదే స్నానం చేసి ఇప్పుడు అలా బయటకు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? నేను ఇక్కడే ఉన్నాగా, ఎలా వెళ్ళారు? అదేనండి, దొడ్డిదారి నుండి అలా గోడకు వెళ్ళిపోయారనమాట. ఓహో, మీరు ఒక్కసారి బయటకు వస్తారా? అమ్మో, పరాయి పురుషుని చూస్తే నాకు బోళ్ళంత సిగ్గు బాబు. నేను చస్తే రాను, రానంటే రానంతే. మీరు చూసిన ఈ వీడియోలో బ్రహ్మానందం గారి పేరేంటి? ఓకే అమ్మ, కొడుతున్నారు రా బాబు, టైం నుంచి కొడుతున్నారు. అడి తిరిగమ్మా.
శ్రావిక ఆన్సర్ ఏంటమ్మా? నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు అనేది బ్రహ్మానందం గారి పేరు. హరీశ్వర్ నాగేశ్వరరావు. సరే చూద్దాం. నాగేశ్వరరావు రైట్ ఆన్సర్ టు ఇప్పుడు కరెంట్ షాక్ కొట్టినట్టు అరుస్తుంది ఆన్సర్ ఇచ్చిన ఆనందంలో. బంగినపల్లి 200, నూసివీడు 500. ఓకే, సో బొమ్మ పడుతీలో సెకండ్ వీడియో. వీళ్ళలో ఎవరు కావాలో ఎరుకోండి. ఏరుకోవడానికి వీళ్ళేం చెట్టు కింద బాలంకాయలా? వాళ్ళతో మాట్లాడాల్సిన పనేం లేదు, మీరుండండి చాలు. మీలాంటి వాళ్ళు మనసు పడ్డాక తప్పుతుందా మరి? మీరు వెళ్ళండి, పదండి. ఎక్కడికి? ఎక్కడికో తెలియకుండానే వచ్చారా? ఈ వాలకము వ్యవహారము నాకేమీ అర్థం కావటం లేదు. ఇది మా విద్యాసాగరం ఇల్లు కదా? విద్యాసాగర్వా? ఆడేవుడు మా ఓడికి నోరు తిరక్క అలా చెప్పుకుంటాడు. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో కల్పనా రాయ్ గారు పొట్లకాయ ఏ సైడ్ పట్టుకున్నారు? అటు లేవేంటి? yes ఆన్సర్ రైట్ సైడ్. రైట్ సైడ్. జాగ్రత్త పడతావు. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. సో బంగినపల్లి 400 పాయింట్స్, నూసివీడు 500 పాయింట్స్. ఓకే, సో థర్డ్ వీడియో మీరు ఆడతారా ఎక్స్చేంజ్ చేసుకుంటారా? మీరు ఆడతారా ఎక్స్చేంజ్? వెరీ గుడ్. హియర్ వి గో. బొమ్మ పడుతీలో థర్డ్ వీడియో. ఏంటబ్బా ఇది? దాన్ని ఏనుగంటారు. ఆ మాత్రం తెలిసిలే బాయ్. కాకపోతే దీనికి 5 కాళ్ళు ఉన్నాయేమిటా అని ఆలోచిస్తున్నాను. ఆ కాలు పేరు తొండం. దండం పెట్టు, జీవిస్తుంది. పర్వాలేదు, నేను ఎక్కడి నుంచి దండం పెడతాను. నమస్తే గురు. భయం ఎందుకు? నాకేం భయం రా, కరెంట్ అన్ని తెలుసు మనకు. మీరు చూసిన ఈ వీడియోలో ఏను దగ్గర మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు? గో. తెలియలేదమ్మా, నువ్వు వచ్చావు. ఓకే, ఆన్సర్ ఒక్కరే. ఒకళ్ళే. ఆలోచించమ్మా. 1 2 3 గోవిందుడందరి వాడు. 3 members. 3 members. ఆర్ యు షూరీ? రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. ఏయ్ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరాకల్ జరుగుతోంది ఆయాయో, మెకన్నా స్కూల్ లాంటి పప్పాయో, మేరే దిల్ ధింతనక డాన్స్ ఆయో. ఏ రచ్చా బాయ్ కబాయ్ లబాయ్ మహకడక వచ్చానా బాయ్ ఉజ్జాయ్ ఎంజాయ్ ని కడచా. ఏయ్ సిల్కు సిఫానా ఇష్కు తుఫానా దోచుకుపోతా సరేనా. సో నూసివీడు విత్ 500 points and బంగినపల్లి with 600 points. సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఆడుతున్నారా మీరే? వెరీ గుడ్. ఎనీ టు ఎక్స్చేంజ్. ఓకే, రండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. సూట్ కేసు తీసుకొచ్చారు సార్, కనపడలేదు. సూట్ కేసు తీసుకొచ్చారా? మీరు చూసిన ఈ వీడియోలో అతి చిన్న సూట్ కేసు కలర్ ఏంటి? ఇది చూడమ్మా. ఆన్సర్ ఎల్లో. ఎల్లో. కరెక్టేనా? ఇంకా ఆప్షన్స్ వెళ్ళే కదా, అది ఎల్లోలా కనిపించుండొచ్చు కదా నీకు. ఎల్లోనే. ఎల్లో ఆరెంజ్ మిక్స్. ఎల్లో ఆరెంజ్ మిక్సా? ఆరెంజా?
డార్క్ కలర్ అయి ఉండొచ్చుగా. 4 Brown. 3 Brown. 2 1 బ్రౌన్. బ్రౌన్. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. ఓకే, బంగినపల్లి 500 పాయింట్స్, నూజివీడు 500 పాయింట్స్. మనం వచ్చాం థర్డ్ రౌండ్. అండ్ ఈ రౌండ్ లో ఇప్పటివరకు పాపం అమ్మాయిలు కష్టపడ్డారు, ఈసారి అబ్బాయిలు గెటప్లు మార్చి మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. రైట్? సో న్యూజివీడ్ గ్యాంగ్ నుంచి రెడీ అయ్యే వాళ్ళు ఇటు, బంగినపల్లి గ్యాంగ్ నుంచి రెడీ అయ్యే వాళ్ళు ఇటు వెళ్ళండి. లెట్స్ ప్లే థర్డ్ రౌండ్, జంబలకడి పంప. ఓకే, సో థర్డ్ రౌండ్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి బంగినపల్లి గ్యాంగ్ నుంచి ఒకళ్ళు బీభత్సంగా వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మితిరా, ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా కన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి కొట్టిది, ప్రకాశగాన్ని కోపాల తీసి కొట్టిది. ఈ పాటకి ఇలా కూడా చేయొచ్చని నాకు ఇవాళ తెలిసిన డాన్స్ చాలా అద్భుతం కుదిరింది. అసలు ఏం స్కిట్ చేయబోతున్నారు? కామెడీ జేమ్స్ బాండ్ డిటెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది వాళ్ళ. బంగినపల్లి గ్యాంగ్ నుంచి ఇప్పుడు మీరు డిటెక్టివ్ గురించి చెప్తున్నారు. అవును, డిటెక్టివ్ కేసు డీల్ చేస్తే ఎలా ఉంటుంది. మీరు మంచి డిటెక్టివ్, పిచ్చి డిటెక్టివ్? కామెడీ డిటెక్టివ్. అదేలే, నాకు అర్థమైపోయింది. వెరీ గుడ్, సూపర్. సరాసరి పత్తి ఎదుటపడి తెగబడుతూ రచ్చి నిజాన ధన ధన కూల్చే జోరే, హమేషా ఖడల్ ఖడల్ మంటూ కలయబడి కలకలమే రేపే వినాయే భలా బురా సోచే. పాన్, జేమ్స్ పాన్. నేను చాలా ఫేమస్ డిటెక్టివ్ ని. ఈ సిటీలో ఎన్ని క్రైమ్స్ అయినా ఏమైనా నేనే టేకప్ చేస్తాను. ఏ ఇన్ఫర్మేషన్ అయినా ముందు నాకే వస్తుంది, ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి నేను పాంప్లెట్స్ పంచుతాను. పోలీసుల కంటే ముందు నాకే ఇన్ఫర్మేషన్ వస్తుంది. డైలీ చాలా కేసెస్ వస్తాయి, చాలా టేకప్ చేస్తాను. ఇవాళేంటి ఏం కేసెస్ రావట్లేదు, ఏం కాల్స్ రావట్లేదు. చూద్దాం ఇవాళ ఎలాంటి కేసెస్ వస్తాయో. హలో హలో హలో, పాన్, జేమ్స్ పాన్. పాన్ పౌడరా? పాన్ పౌడర్ కాదురా, జేమ్స్ బాండ్ ద డిటెక్టివ్. జేమ్స్ బాండ్, అవునండి, మీకే ఫోన్ చేసిన. చెప్పండి. ఇక్కడ ఒక మర్డర్ జరిగిందండి. ఎవరు చేశారండి? ఎవరు చేస్తే మాకు తెలిసి మీకేం చేస్తామండి ఫోన్. ఓ, నేను ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఎక్కడ? ఇక్కడ మల్లాపూర్ లో అండి. వస్తున్నాను. తొందరగా రండి కొంచెం. ఓకే. మల్లాపూర్ లో కొద్దిసేపటి తర్వాత. పక్క జేమ్స్ బాండ్ వస్తుంటే. ఏ ద డిటెక్టివ్ ఇక్కడ. పాన్స్ పౌడర్ అంత లేవు, జేమ్స్ బాండా? ఈయనెవరు? డెడ్ బాడీ. అప్పుడు మాట్లాడితే పడుకో. సరే కానీ ఇక్కడ ఒక మర్డర్ జరిగింది చూడు. ఇదే నా శవం అలా పడుందేంటి? మరి శవం పడి ఉండగా లేచి నీతో డాన్స్ ఆడుతుందా? శవం ఇక్కడుంది కాబట్టి గంట అక్కడి నుంచి పేల్చినట్టున్నారు. నీ ముఖం మాది దాని నుంచి వచ్చిన బుల్లెట్ కాదు, కత్తిపోట అది. కట్ అక్కడి నుంచి వేసిండొచ్చు కదా. అవునా? వా, ఒక క్లూ దొరికింది. ఏం దొరికింది? ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా దీనిపైన. నీ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా దానిపైన. అయితే ఇప్పుడు చూడు, చూడండి. ఆల్రెడీ నీ ఫింగర్ ప్రింట్స్ పడిపోయినాయి. ఓ, డిటెక్టివ్ కదా. ఓకే, ఈ క్లూ పోతే ఏంటి, చాలా ఉంటాయి. వీడు పని తక్కువ, బిల్డప్ ఎక్కువ. పట్టేసా, నేను పట్టేసా. ఏం పట్టేసావు? ఏం పట్టేసావు? వెంట్రుక. ఏం చేస్తావు దాంతో? DNA టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది హంతకుడు ఎవరు. అది నా వెంట్రుక, నాకు హెయిర్ ఫాల్ ఉంది ఇక్కడ. ఇది పోతే ఏంటి, ఎన్నో చేస్తాను. చూడు. ఇంతకీ మీరు డిటెక్టివేనా? డిటెక్టివ్ కాబట్టే కదా మీరు ఫోన్ చేశారు నాకు. ఏం కేసెస్ వస్తుంటాయండి మీకు డైలీ? చాలా వస్తుంటాయి. కుక్క పిల్లలు తప్పిపోయారని, చిన్న పిల్లలు కొట్టుకుంటున్నారని. అవునా? చాలా పెద్ద డిటెక్టివ్ అండి మీరు. అవును. ఏంటి ఇన్స్పెక్టర్ కాంతం గారు ఇలా వచ్చారు? ఇక్కడ మర్డర్ కేసు జరిగిందని కాల్ వచ్చింది, దానికోసం వచ్చాను. అందుకే కదా నేను డిటెక్ట్ చేస్తున్నాను. మీరు ఎలాగో సాల్వ్ చేయరని తెలిసి నాకు కాల్ చేశారు, దానికోసం వచ్చాను.
5 నిమిషాలలో నేను చెప్తాను హంతకుడు ఎవరు. మీరేం కనిపెట్టేది, నాకు ఆల్రెడీ తెలిసిపోయింది హంతకుడు ఎవరు. అవునా? ఎవరు హంతకుడు? వీడే. నువ్వా హంతకుడివి? ఏంట్రా మరి నాకెందుకు ఫోన్ చేసావురా? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉందండి. ఏంటో అది? నేను ఒకరిని చంపితే ఒక వచ్చే డిటెక్టివ్ నన్ను కనిపెడతాడా లేడా, అంటే ఏమైనా క్లూస్ దొరికితే దొరకవు నేను చంపితే అని చూడాలని నాకు కోరిక అండి. జేమ్స్ బాండ్ చాలా ఫేమస్ అందులో ఎలుకలు పారిపోతాయి, పట్టుకోండి పోయి. పట్టుకుంటాను పో. ఇవాళ కేసు మిస్ అయింది. ఎలాగైనా రేపటి నుంచి అన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. మీరేం చేస్తున్నారు? స్కిట్ అయిపోయింది, వెళ్ళిపోండి. చాలా అద్భుతమైన పాత్ర పోషించారు మీరు. చాలా బాగా వచ్చింది అసలు. వెరీ గుడ్, సూపర్. ఎలా అనిపిస్తోంది మీకు ఇలాంటి పాత్ర పోషించడం వల్ల? టైర్డ్ గా అనిపిస్తోంది అంటే ఇంత లాంగ్ షెడ్యూల్, పెద్ద షాట్ కదా ఇది, ఫుల్ పెద్ద టేక్. నవ్వొస్తుంది అక్కడ. పాపం ఆయన రియాలిటీకి దగ్గర ఉన్న గాలి కూడా పీల్చుకోలేదు. డైలాగ్ ఆపట్లేదు, ఇది గాలి పీల్చుకోండి. వెల్ డన్, సూపర్ నలుగురు. సో బంగినపల్లి గ్యాంగ్ పరిస్థితి ఇది. మరి నూసివీడి గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. ఇద్దరు తప్పిపోయారు, వాళ్ళిద్దరిని పిలుద్దాం. ఏం చేయబోతున్నారు? 24 మూవీ వచ్చింది కదా రీసెంట్ గా, దాన్ని బేస్ చేసుకొని ఒక కామెడీ సీన్ తీస్తారు. 24 మూవీ లాగా. సో అంటే మీ దగ్గర కూడా వాచ్ ఉంటుందా? యా ఉంటుంది. వెనక్కి ముందుకు వెళ్తుంటారా? దానికంటే పవర్ఫుల్. దానికంటే పవర్ఫుల్. ఓకే సూర్య గారు, దీనికి నాకు ఏమాత్రం సంబంధం లేదు సార్, ఇదంతా వీళ్ళు చేసిన సృష్టి. వెరీ గుడ్. న్యూయార్క్ నరసయ్య రావయ్యా, తానాలో తాతయ్య, ఆటాలో కోటయ్య, నాటాలో నాగయ్య చూడయ్యా. దేశమే వీడిన వేషమే మాలిన ఏట తెలుగంటే తీయగా తీయగా గుర్తు చెయ్యగా. ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా? నాకు 420 వాచ్ దొరికింది. 420 అంటే దొంగ అనుకున్నారేంటి? 24 మూవీ చూసారుగా, 24 లో 24 అవర్స్ ముందుకి వెనక్కి మాత్రమే వెళ్ళొచ్చు. అదే ఈ 420 వాచ్ తో 420 ఇయర్స్ ముందుకి వెనక్కి, అవసరమైతే పాజ్ చేసుకోవచ్చు, అవసరమైతే రివైండ్ చేసుకోవచ్చు, ఏం కావాలంటే టచ్ చేసుకోవచ్చు. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు, సిగ్గుపడేది 6 o'clock, కన్ను కొట్టేది 10 o'clock, అరే లెమన్ టు 11 o'clock, రగిలిస్తే రౌండ్ ద బాబా కళ్ళజోడు పెట్టుకుని సమంత ఇలా నోరు మీదకి వచ్చేసిందంటే ఎంత బాగుంది అసలు. అవును వాచ్ ఉంది కదా, మర్చిపోయాను నేను. ఒకసారి ఫాస్ట్ చేసుకొని చూద్దాం. ఇప్పుడే మీరు చేశారా? బ్రేక్ఫాస్ట్ చేసొచ్చానండి. సార్ మీరు మనిషేనా? ఏ కనిపించట్లేదా? మీరు అడిగింది ఇప్పుడేం చేశారండి? మార్నింగ్ ఏం చేశారండి? ఏం చేయలేదండి. ఇప్పుడు చేశారండి? ఏం చేయలేదండి, ఇక్కడే ఉన్నాను కదా. చెప్తున్నాను కదా చేశారండి. చేయలేదు. నెక్స్ట్ డైలాగ్. బాబా ఎంత అందంగా ఉందిరా బాబు. ఒకసారి మళ్ళీ ఈ అందాన్ని ఎన్నిసార్లు చూసుకున్నా తనివి తీరట్లేదు. ఒకసారి పాజ్ చేసుకొని మళ్ళీ చూద్దాం. నా కోసమే పుట్టినట్టుగా ఎంత అందంగా ఉన్నావే అసలు. అబ్బా బాబా బాబా. ఏంటండి అలా అరిచేసారు ఒకసారి? చదువుతున్నాం చూస్తే భయం కదా. రోజు నేను బాగానే ఉంటాను. మీరు ముందు క్లోజ్తో బ్రష్ చేసి అంటే మీకు ఒక విషయం చెప్పాలండి. నేను చెప్పండి. మిమ్మల్ని మొదటిసారి చూడగానే పడిపోయానండి. చెప్పలేము తగలే. అది కాదండి, సీరియస్ గా మిమ్మల్ని మొదటిసారి చూసగానే నా మనసు మీకు ఇచ్చేసాను. ఐ లవ్ యూ అండి. పొద్దున్నే అమ్మాయిలతో దెబ్బలు తిన్నా, కొంచెం కూడా సిగ్గులేదా అసలు నీకు? ఆయన అమ్మాయికి ఎంతసేపు లేని టైంకి రావాలను. ఎంతవా డిప్పమ్మ వేసుకొని నువ్వు జానడు లేవు ఇదన్నారు. ఇద్దవా ఏమో చేసావా ఇప్పుడు? నిన్ను చేయడం మన అమ్మాయివా? సరే మరి
హలో ఇలా కాదు, ఆ అమ్మాయి పడేయడానికి అయినా వాచ్ ఉంది కదా, మర్చిపోతున్నాను నేను దాని గురించి. అమ్మాయిని పాజ్ చేసి మళ్ళీ పదంతో ప్రేమ చేద్దాం. 20 నిమిషాలు వెనక్కి తిప్పాక. హలో, ఏంటి మనం కొత్తగా కనిపెట్టిన సాఫ్ట్వేర్ నుంచి 100 crores ప్రాఫిట్ వచ్చిందా? 100 కోట్ల. ఏంటి ఆ సాఫ్ట్వేర్ నుంచి ఫారెన్ కంపెనీస్ 200 crores ఇన్వెస్ట్ చేస్తున్నాయా? 200 crores. సరే సరే, మీరు ఒక్క నిమిషం ఉండండి. హలో అమ్మ, నేను చెప్పాను కదమ్మా 20 కోట్లు కాదు 30 కోట్లు కట్నమైనా నాకు వద్దు. నాకు కావాల్సింది మంచి అమ్మాయి, కట్నంతో సంబంధం లేకుండా. ఉంటానమ్మా, నేను బిజీగా ఉన్నాను, మరి బాయ్. మిమ్మల్ని ఇక్కడ చూసానండి. ఇంతకుముందు 100 కోట్లు అని అంటున్నాను కదా, అప్పుడు చూసేస్తుంటా. కాదండి, ఇంతకుముందు ఎప్పుడో చూసాను. అనుకున్నాను, వచ్చింది ట్రాక్ కి పాప. 100-200 crores అనగానే వచ్చేసింది. చెప్పండి, ఇంతకేంటి మీ పని? మీరు నాకు చాలా నచ్చారండి. అమ్మా దొరికింది రా. ఏంటే ఇంతకు ముందు వచ్చి ప్రపోజ్ చేస్తేనేమో నువ్వెంత నీ స్టేటస్ ఎంత అని కొట్టేస్తావా? ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు అనగానే ఊపుకుంటూ వచ్చి ప్రపోజ్ చేస్తానంట. నీ మొహం ఏదో అలా సమంతలా ఉన్నావని ట్రై చేసా, అదానికి నువ్వు అంత రిజెక్ట్ చేస్తావా? నేను చాలా నచ్చానండి. అయితే ఇంకా ఐ లవ్ యూ అండి. ఏంటే ఐ లవ్ యూ? ఎప్పుడైనా మొహం అద్దంలో చూసుకున్నావు అంటే నా స్టేటస్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి, నీ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? అరే అరే, అమ్మాయిని ఏంట్రా అలా కొట్టేస్తున్నావు? లేకపోతే అంత సున్నితంగా ఉంది పాపం. అది వచ్చి నాకు ప్రపోజ్ చేస్తుందా? ఐ లవ్ యూ అండి అంట. ఆ అమ్మాయికి ఏంట్రా సూపర్ ఉంది, నేను పెద్ద సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా? నీ మొహానికి ఆ అమ్మాయి చాలా ఎక్కువ. వచ్చేస్తున్నాడు వీడు. అసలు ఈ వాచ్ ని అవును, ఆ వాచ్ ఏంటి కొత్తగా కనిపిస్తుంది? ఏం లేదురా. అదేంటో స్లో ట్రాక్? అరే ఉంటానా చెప్పమ్మా నీకు? లేదు, ఏం లేదు ఆడ. చెప్పు, ఏం కాదు, ఏందో ఉంది అందులో. ఇప్పుడు మరి మొహమాట పెట్టేస్తున్నాడు, మనోడే చెప్పేద్దాం. ఏం లేదు, 24 మూవీ చూసినావు కదా, ఆ 24 మూవీల లాగానే 420 year వాచ్ అనమాట. దీంతో 200 ఏళ్ళు. 420 years బ్యాక్ వెళ్తుందా? వెనక్కి వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. ఆ 420 years ఒకసారి 200 years బ్యాక్ చేయవా, మన ఇద్దరం ఎలా ఉన్నామో చూసుకుందాం. అలా అంటావా? సరే చూసేద్దాం. నువ్వేంటి అలా ఉన్నావు? నేనే కాదు, నువ్వు కూడా అలానే ఉన్నావు. ఏమైంది అంటే మనం 200 జన్మలు 200 క్రితం కుక్కలమా? కుక్కతో ఉన్నప్పుడు కూడా నేను నీకే ఫ్రెండ్ ఇప్పుడు ఏదో ఒకటి చేసి మళ్ళీ ఫ్రెండ్ తీసుకెళ్ళి తొందరగా రానివ్వు. జుజ్జు జుజ్జు జూలీ బ్యాటరీ డౌన్ అంటే మనం ఇంక జీవితాంతం ఉండాలి. వెరీ గుడ్, చాలా బాగా కుదిరింది. సూర్య డబుల్ యాక్షన్ లో, సమంత సింగిల్ యాక్షన్ లో చాలా అద్భుతంగా చేశారు. వెల్ డన్. సో బంగినపల్లి గ్యాంగ్ చాలా బాగా చేశారు. డెడ్ బాడీ బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల స్కిట్ కి బాగా వాల్యూ వచ్చింది. ఒక కామెడీ డిటెక్టివ్ 300 points. అండ్ ఇట్ సైడ్ 24 టైం ఫ్రీజ్. సూర్య సమంత ఓకే, బాగా వచ్చింది. వాళ్ళకంటే 300 ఇచ్చాను, మీకు 300 కానీ ఇవ్వలేదు. సో నూసివీడు గ్యాంగ్ 3 rounds అయిపోయేటప్పటికి మీ టోటల్ స్కోర్ 800 points అండ్ బంగినపల్లి గ్యాంగ్ 800 points. మేడం గారు ఏం చేస్తున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైమా? ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ టైం. ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్ లో చేస్తున్నారు? సెయింట్ ఆన్స్ గర్ల్స్ కాలేజ్. వెరీ గుడ్. గర్ల్స్ కాలేజ్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? ఏం లేవు. ఏమిటో డిసడ్వాంటేజెస్? చాలా ఉన్నాయి. ఏమిటవి? మీకు తెలిసినే. నాకెలా తెలుస్తామ్మా గర్ల్స్ కాలేజ్ లో ఏముంటాయి డిసడ్వాంటేజెస్? తెలియదా? అసలు కోవిడ్ కాదు, అదేగా మీ ప్రాబ్లం? అవును. ఓకే, బంక్ కొట్టడం ఈజీయా? చాలా చాలా ఈజీ. కొడుతూ ఉంటారు బంక్ బాగా. చాలా తక్కువ టైమింగ్స్. చాలా తక్కువ టైమింగ్స్. ఎంతసేపు ఉంటుంది మీకు డేలో కాలేజ్? 5 hours. అంటే 9 కి స్టార్ట్ అవుతా? 10. మీరు ఎన్నింటికి వెళ్తారు? 9:30. 9:30. 9:30కి వెళ్తారు. అరగంట ముందు వెళ్తారా మీరు? ఓకే, 10 నుంచి 2:30. వెరీ గుడ్. సినిమాలు బాగా చూస్తారా? చాలా. సో ఎవరు మీ ఫేవరెట్ హీరో? రామ్. వెరీ గుడ్. మా కోసం పాట పాడతారా? లేదు. అన్ని 1 word ఆన్సర్లు ఇస్తేంట్రా? చదరా? లేదు. ఎవరు? రామ్. పాడతాడు. పాడను. వెరీ గుడ్ అమ్మా. నేను ఇందా నుంచి ఎప్పుడు మాట్లాడతానా ఏం అడుగుతానని టెన్షన్ లో ఉన్నాడు. నువ్వేం టెన్షన్ పడుకున్నా. వెంకట్ ఏం చేస్తుంటావు? బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అన్ని పాస్ అయిపోదా? రిజల్ట్ వచ్చాయా? రాలేగా? వస్తేలే. అటెండెన్స్ ఉందా? ఉంది. మేడం గారు ఏం చేస్తుంటారు? బీటెక్ కంప్లీటెడ్.
తోస్తారు బయటికి. అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఎంటెక్. అమ్మో. దాని తర్వాత జాబ్. వెరీ గుడ్, నైస్ క్లారిటీ. సో ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఏమైనా ప్లానింగ్ ఉన్నాయి మీకు? జాబ్ చాలా. ఐపీఎస్ వద్దు. కాపీ కొట్టడం ఈజీయా ఎంటెక్ లో వాటిలో? కాపీ కొట్టడం కష్టం. బీటెక్ లో చాలా కష్టమైంది, నాకు చాలా ప్రాబ్లం అనిపించింది కాపీ కొట్టడం. బీటెక్ లోనే ఈజీ. ఈజీయా? ఎలా అమ్మా? నాకు ఇటు వేరే క్వశ్చన్, ఇటు వేరే క్వశ్చన్ పేపర్, ఇటు వేరే క్వశ్చన్ పేపర్. ఇప్పుడు అందరికి సేమ్ క్వశ్చన్ పేపర్. అంటే నేను లాంగ్ ఏగో ఇప్పుడు ఏంటి అందరికి ఒకటే క్వశ్చన్ పేపర్ క్లాస్ రూమ్ మొత్తం అందరు కలిసి రాసేసుకోవచ్చు. కుటుంబం అన్నగారి కుటుంబం. ఓకే ఉదయ్, జిమ్ కి ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నారు? ఏం వెళ్ళట్లేదు. ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 1 ఇక్కడ 1 ఫైనల్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఎలా కాంబినేషన్? నలుగురు ఎలా పరిచయం మీకు? ఇంటి దగ్గర ఫ్రెండ్స్. అంటే చిన్నప్పుడు గోళీలు ఆడడం, క్రికెట్, తొక్కుడు బిల్ల అలాంటి ఏమైనా ఆడారా? నువ్వు ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు. ఏ కాలేజ్ లో? ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్. ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడుంది అది? గట్కేసర్లో ఉన్నాయి మాక్సిమం కాలేజీలన్నీ. సో మీరు గట్కేసర్ నుంచి బంక్ కొడితే థియేటర్ల దగ్గరలో ఏమైనా ఉన్నాయా? అవును. ఎంత దూరం రావాలి థియేటర్ కి? 3 kilometers. 3 kilometers పర్లేదు, ప్రాబ్లం లేదు, నడుచుకుంటూ వచ్చేయచ్చు. వెరీ గుడ్. అటెండెన్స్ బాగుందా? సినిమాలు బాగా చూస్తావా? అప్పుడు. సో గర్ల్ ఫ్రెండ్ మీ ఏరియాలో ఉంటుందా లేదా కాలేజ్ లో ఉంటుందా? ఇంకా రాలేదు గర్ల్ ఫ్రెండ్. ఇంకా రాలేదా? వస్తుందా? ఓకే, వెయిట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. అనుష, ఏం చేస్తుంటావు? బీటెక్ థర్డ్ ఇయర్ కంప్లీటెడ్. అయిపోయింది. ఏ బ్రాంచ్? సిఎస్సి. వెరీ గుడ్. ఫైనల్ ఇయర్. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ అని చెప్తే 3 సబ్జెక్టులే ఉంటాయి. 4-1 ఉంది కదా ఇంకా మధ్యలో. సిఎస్సి పర్లేదు, ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే నేను చూసాను, నేను ట్రిపుల్ చదువుతున్నప్పుడు పక్క క్లాస్ లో సిఎస్సి వాళ్ళు అటు ఇటు తిరుగుతుండేవాళ్ళు. వీళ్ళేంటి అటు ఇటు తిరుగుతుంటే మా సబ్జెక్ట్ చాలా ఈజీ అబ్బా అని బయట నేను చూసినప్పుడు అయితే మా కాలేజ్ లో ట్రిపుల్ వాళ్ళ క్లాస్ లోనే కనిపించకపోతుండే అసలు. అవునా? ఎందుకంటే బాగా టఫ్ ఉంటే మేము బయట తిరుగుతూ ఉంటాం అమ్మా, ఎందుకు వచ్చి కూడా అని. ఓకే, సో ఏంటి ఫ్యూచర్ డ్రీమ్స్? జాబ్ చేద్దాం. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. విజయ్ కృష్ణ ఏం చేస్తాడు? బీటెక్ థర్డ్ ఇయర్ కంప్లీట్. సేమ్ కాలేజ్? ఏ కాలేజ్? ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్. సేమ్ కాలేజ్. మీ సీనియరా? సీనియర్. ర్యాగింగ్ చేశాడు నిన్ను? చేయలేదు. ఓకే, మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నాయి? స్టడీ. బాగా చదువుతారు మీరు? టాపర్. నిజాలు మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. నిజం కాలేజ్ టాపరా? చిన్నప్పటి నుంచి ఉండేదా ఈ ప్రాబ్లం, లేదా ఈ మధ్యన? మీలాంటి వాళ్ళ వల్ల మేము ఎంత అనుభవించాం మీకు ఏం తెలుసు సార్. ప్రతిరోజు మీలాంటి వాళ్ళని చూపించి మమ్మల్ని తిట్టి మీ పేరు నిలబెట్టడం కోసం మిమ్మల్ని గెలిపించడానికి నేను ఓడిపోతూనే ఉన్నాను చిన్నప్పటి నుంచి. సో శ్రావిక ఏం చేస్తుంటారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. ఫస్ట్ టైమా? కంప్లీటెడ్. ఫస్ట్ ఇయర్ కంప్లీటెడ్. అయిపోయింది. ఫస్ట్ టైం. ఇంకా ఎగ్జామ్స్ రిజల్ట్ రాలేదా? వస్తాయి, ప్రాబ్లం ఏం లేదు అసలు. ఓకే, ఏ కాలేజ్ లో చదువుతున్నారు? ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్. సో మీ కాలేజ్ లో బంక్ కొట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి? బాగా ఉంటాయి. అంటే గేట్ దగ్గర వాచ్మెన్ అడ్డం ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్? అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాకపోతే మా గోడలు చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే, దూకెళ్ళిపోతారు. సో ఫస్ట్ ఇయర్ అయిపోయింది మీకు. ఏ బ్రాంచ్? మెకానికల్. సార్ ప్రిన్సిపల్ గారు, ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ లో మెకానికల్ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న శ్రావిక గోడ బాగా హైట్ తక్కువ ఉండడం వల్ల దూకి బంకులు కొడుతున్నారండి సార్. కొంచెం ఆ గోడ సంగతి ఏంటో ఆలోచించారు. చెప్పానమ్మా, ఇంకా ప్రాబ్లం లేదు నీకు. ఓకే, సెకండ్ ఇయర్ నుంచి ఉండదు ఆ ప్రాబ్లం. భరత్ ఏం చేస్తుంటావు? ఫస్ట్ ఇయర్ అయిపోయింది మీకు కూడా. అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ వీడియో కొన్నాళ్ళు ఆడుతుంది, అంతా ఆపేస్తా. వెరీ గుడ్. ఇంకా స్పోర్ట్స్, అవుట్డోర్ స్పోర్ట్స్ ఎవరు ఆడతావు? కబడ్డీ. వెరీ గుడ్, నేను కూడా చూస్తాను, బాగుంటుంది. మీ గ్యాంగ్ లోంచి మా కోసం ఒక మంచి పాట కావాలి. సో మీ నలుగురులో ఎవరు మంచి సింగర్? శ్రావిక. ఓకే శ్రావిక, కమాన్ నెక్స్ట్. గుంజుకున్నా నిన్నే ఎదలోకి, ఇంకా ఎన్నాళ్ళకి డేరులో ఈ బతుకే. గుంజుకున్నా నిన్నే ఎదలోకి. సారీ, నేను ఇంకా పాడలేను. కడలిలో ఇలాంటిదో సాంగ్ ఉండాలి. వెరీ గుడ్, సూపర్. నేను మాత్రం పాడలేదు అది. రెహమాన్ గారు వింటే దుబాయ్ వెళ్ళి మరి బాధపడి మళ్ళీ వచ్చేస్తారు. 90 seconds టైం ఉంది మీ దగ్గర. మేము ఇచ్చే టాస్క్ ని నలుగురు కలిసి ఆడతారు. ఏ గ్యాంగ్ బెటర్ గా ఆడితే ఆ గ్యాంగే ఇవాళ కిక్ షో విన్నర్స్. సో ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ గో ఫర్ ఇట్. కాస్కోనా వాస్కోడి గామా. ఓకే, కాస్కోనా వాస్కోడి గామాలో ఇప్పుడు ముందుగా బంగినపల్లి గ్యాంగ్ నలుగురు వస్తారు. చాలా చక్కగా ఇద్దరు ఇక్కడ నుంచుని ఈ ప్లాస్టిక్ పైపుకి చివరిలో ఉన్న ఈ బొచ్చు ఉంది చూసారా, ఈ బొచ్చులోకి వాళ్ళు ఇసిరే బాల్ ని క్యాచ్ పట్టాలి. క్యాచ్ పట్టి ఈ బొక్కల బొచ్చులో వేయాలి. ఓకే, 90 seconds తర్వాత ఈ బొచ్చులో ఎన్ని బాల్స్ ఉంటే అన్ని 100 points మీ అకౌంట్ లోకి వెళ్తాయి. సో ఇద్దరు అక్కడ కూర్చుంటారు, భోజనాన్ని కూర్చున్నట్టు, ఇద్దరు ఇక్కడ వంగుని ఆడతారు. రెడీ? రండి.
90 seconds టైం ఉంది మీ దగ్గర. 1 బౌన్స్ బాల్ వేయాలి. డైరెక్ట్ బాల్ క్యాచ్ పడడానికి లేదు. వీళ్ళు పట్టే స్పీడ్ బట్టి మీరు బాల్స్ వేయండి. Your time starts in 3, 2, 1, go. సరాసరి పట్టి ఎదుట పడి తెగబడుతూ రచ్చి నిజానా కూల్చే హమేషా ఖడల్ ఖడల్ మంటూ బడి కలకల మే రేపే వినాయే భలా బురా సోచే. Come on everybody, let's go, go, go with it. ఇద్దరు ఈక్వల్ స్కోర్స్ లో ఉన్నారు కాబట్టి మీరే టార్గెట్ ఇస్తారు వాళ్ళకి. Okay. 3, 6, and 9. 900 points. మీ టోటల్ స్కోర్ అయింది 1700. వాళ్ళకి ఇచ్చే టార్గెట్ 1800. సో మనం ఒక 1000 తెస్తే చాలు. అంటే 10 బాల్లు పడితే చాలు. తలకాయకి 5. రండి కమాన్. 90 seconds టైం. 10 balls కలెక్ట్ చేయాలి మీరు. Your time starts in 3, 2, 1, go. సరాసరి పట్టి ఎదుట పడి తెగబడుతూ రచ్చి నిజానా ధన ధన కూల్చే హమేషా ఖడల్ ఖడల్ మంటూ కలయబడి కలకల మే పైన కూడా పైకి ఎగరేస్తావా? ఇలా లేపితే ఎగిరిపోతాయి. Let's go, go, go with it. తక్షణమే పనికి రాదు కనికరమే అణచివేత అవసరమే వదలినావు దురితులనే ప్రణయమే రక్షణ క్షణమే సమరమే సైనిక చలగిక చకచక ఎడతెగ చైక మెలయపు తైతక పిడికిలినే పిడుగులుగా కలవడలే. Oh my God, this is what we call do-go-do. Hey, hey, everybody shout aloud, say do-go-do. వెరీ గుడ్ అమ్మా. వెల్ ప్లేడ్. సూపర్ క్లాప్స్. సో ముచ్చటగా 3 వేశారు మీరు ఇందులో. సో 300 పాయింట్లు వచ్చాయి. మీ టోటల్ స్కోర్ అయింది 1100 పాయింట్స్. వెల్ ప్లేడ్. సూపర్. ఇవాల్టి మా ఈ కిక్ షో విన్నర్స్ బంగినపల్లి గ్యాంగ్ విత్ 1700 పాయింట్స్. I feast on pinche beauty address ఎక్కడ ఎదురైనా ఇచ్చుకోనైనా ఈ పాపలే లేకపోతే డుమ్ 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 లోకానికే ఆక్సిజన్ అందం అందం. So run put your hands up and say let's have some fun. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. వెల్ ప్లేడ్. అండ్ మీకు కూడా ఫ్రమ్ ఈటీవీ ప్లస్ కంగ్రాట్స్.
సో మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ కెరియర్స్. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే లెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ సో మచ్.